హాయ్ అండి. చూడండి, నాకు ఇవన్నీ ఒక స్టూడెంట్ అయితే తెచ్చిచ్చిందనమాట. స్టూడెంట్ అని చెప్పాలో లేదో నాకైతే తెలీదు. నేనైతే మిషన్ నేర్పిస్తానండి. నాకు మిషన్ వర్క్ వచ్చు కదా. మిషన్ నేర్పించే అమ్మాయికి ఎప్పుడో నేర్పించేశాను. ఇంకా నా మీద అభిమానంతో చూడండి, ఇంకా అప్పుడప్పుడు ఇలా ఫ్రెష్ ఆకుకూర తీసుకొచ్చింది, సీతాఫలాలు తీసుకొచ్చింది, మంచి టమాటాలు, గోంగూర ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఎందుకమ్మా ఇవన్నీ అంటే, లేదక్క అమ్మ పెట్టింది, కాలేజ్కి వస్తున్నాను, మీకు ఇవ్వమని చెప్పింది అని చెప్పింది. నాకైతే నిజంగా కొన్నిసార్లు మనం ఏదో నేర్పించి వదిలేస్తాం, మర్చిపోతాము. కానీ వాళ్ళు మనల్ని మర్చిపోరండి. ఎవరికైనా ఏదైనా ఒకటి వచ్చుంటే మాత్రం, ఏదో ఒక పని వచ్చుంటే మాత్రం మీ వరకే నేనే బాగుపడాలి అనుకోకుండా ఒక నలుగురికి చూపించండి. నేను డబ్బులు కూడా తీసుకున్నాను అమ్మాయి దగ్గర నేర్పించినందుకు. కానీ నా పట్ల ఎంత అభిమానంగా ఉంటారంటే నేను నిజంగా నాకు ఇంత మంచి స్థాయి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇవి ఇచ్చినందుకు కాదండి, కానీ నన్ను ఇప్పటికీ మర్చిపోలేదు, మనసులో పెట్టేసుకున్నారనమాట. చూడండి, ఇలా ఉంటుంది అభిమానించినప్పుడు. మనం స్వార్థం లేకుండా చూపించినప్పుడు వాళ్ళు కూడా స్వార్థం లేకుండా ప్రేమ చూపిస్తారని ఈరోజు అర్థమైంది నాకు. నిజంగా ఇవి ఇచ్చినందుకు కాదండి, నేను ఎప్పుడో నేర్పించి మర్చిపోయాను అమ్మాయిని, కానీ ఇప్పటికీ నన్ను ఎప్పుడూ వచ్చి కలుస్తూ ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.